$1.90 అయింది. మొత్తం ఏషియాలో ఉన్న అన్ని కంట్రీస్లో ఇండియన్ రూపీ అనేది లోయెస్ట్ పర్ఫార్మింగ్. ఈ ఒక్క ఇయర్లోనే 5% రూపీ వాల్యూ పడిపోయింది. ఎప్పుడైనా సరే మార్కెట్లో డాలర్ రూపీ వాల్యూ అనేది మార్కెట్ డిమాండ్ అండ్ సప్లై బట్టి వేరీ అవుతుంటుంది. ఒకవేళ డాలర్కి డిమాండ్ ఎక్కువ ఉంటే రూపీ అనేది పడిపోతుంది. అప్పుడు మనం $1కి ఎక్కువ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మార్కెట్లో డాలర్కి డిమాండ్ తక్కువ ఉంటే రూపీ స్ట్రాంగ్ ఉంటుంది. అప్పుడు $1కి తక్కువ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ఒక్క ఇయర్లోనే 5% రూపీ వాల్యూ పడిపోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, డాలర్ స్ట్రెంథన్ అవ్వడం. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో డాలర్ అనేది వీక్ అయితే వచ్చింది, కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో మెల్లిమెల్లిగా డాలర్ స్ట్రెంథన్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే డాలర్ స్ట్రెంథన్ అవ్వడం స్టార్ట్ అవుతుందో డిమాండ్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా రూపీ పడిపోతుంది. పాయింట్ నెంబర్ 2, ట్రేడ్ అన్సర్టెనిటీ. ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్లో ఇండియా పైన 50% టారిఫ్స్ అమెరికా పెట్టింది. సో దీనివల్ల ట్రేడ్ అనేది దెబ్బతిన్నది. ఎప్పుడైతే సరే ట్రేడ్ అన్సర్టెనిటీ ఉంటుందో ఆటోమేటిక్గా రూపీ అనేది పడిపోతుంది. పాయింట్ నెంబర్ 3, ఫారెన్ ఇన్వెస్టర్స్ బయటికి వెళ్ళిపోతున్నారు. అంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఆ డబ్బుని తీసుకెళ్లి డిఫరెంట్ స్టాక్ మార్కెట్లో లైక్ కొరియన్ స్టాక్ మార్కెట్ కానీ జపాన్లో కానీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎప్పుడైతే సరే ఈ డబ్బు బయటికి తీస్తారో ఇండియన్ రూపీ నుంచి US డాలర్కి కన్వర్ట్ చేస్తారు. అప్పుడు డాలర్కి డిమాండ్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా రూపీ అనేది పడిపోతుంది. పాయింట్ నెంబర్ 4, మెటల్స్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వడం. మనకు తెలుసు ఈ ఇయర్లో గోల్డ్ అండ్ సిల్వర్ ఎంత పెరిగినాయి. మనం మోస్ట్ ఆఫ్ ద గోల్డ్ని బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆటోమేటిక్గా గోల్డ్ వాల్యూ పెరిగితే ఇంపోర్ట్ బిల్ పెరుగుతుంది. ఇంపోర్ట్ బిల్ అనేది US డాలర్స్లో వస్తుంది, దానికి డిమాండ్ ఉంటుంది, ఆటోమేటిక్గా రూపీ అనేది పడిపోతుంది. పాయింట్ నెంబర్ 5, ఎక్స్పోర్ట్స్ వీక్ అవ్వడం. ఈ అమెరికా టారిఫ్స్ వల్ల ఏమైపోయిందంటే ఎక్స్పోర్ట్స్ అనేది బాగా దెబ్బతిన్నది. ఎప్పుడైనా సరే మనం ఎక్స్పోర్ట్స్ చేసినప్పుడు డాలర్స్లో సంపాదిస్తాం, ఇంపోర్ట్స్ చేసుకున్నప్పుడు డాలర్స్లో ఖర్చు పెడతాం. ఎందుకంటే బయట నుంచి తెచ్చుకుంటాం కదా, డాలర్స్లో పే చేస్తాము, బయట అమ్ముతాం కాబట్టి డాలర్స్లో సంపాదిస్తాం. ఈసారి ఎక్స్పోర్ట్స్ దెబ్బతినడం వల్ల డాలర్ సంపాదించకపోవడం వల్ల మార్కెట్లో సరిపోయేంత డాలర్స్ లేకపోవడం వల్ల $1కి మనం ఎక్కువ రూపీస్ పే చేయాల్సి వచ్చింది. సో ఆటోమేటిక్గా రూపీ అనేది పడిపోయింది. పాయింట్ నెంబర్ 6, ఎప్పుడైనా సరే రూపీ వాల్యూ పడిపోతుంది అన్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే తన దగ్గర ఉన్న ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఆ US డాలర్స్ని మార్కెట్లో అమ్మడం స్టార్ట్ చేస్తుంది. సో అలా మార్కెట్లో ఎక్కువ డాలర్స్ అవైలబుల్ ఉండడం వల్ల దాని యొక్క డిమాండ్ తక్కువై రూపీ స్ట్రాంగ్ అవుతుంది, మరీ ఎక్కువ పడిపోదు. కానీ ఈసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మరీ అంతలా ఇంటర్వ్యూన్ కాకుండా కంప్లీట్గా మార్కెటే డిమాండ్ చేస్తుంది డాలర్ అండ్ రూపీ వాల్యూ. సో ఇలా ఈ 6 రీజన్స్ కనపడుతున్నాయి ఈ ఒక్క ఇయర్లోనే 5% ఆఫ్ రూపీ వాల్యూ పడిపోవడానికి.